ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఫిబ్రవరి 5 తర్వాత ఢిల్లీకి మంచి రోజులు వస్తాయన్నారు ప్రధాని మోదీ. ఆప్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా పెద్దగా మార్పు ఉండదన్నారు. 10 ఏళ్లుగా ప్రజల కష్టాలు పట్టించుకునే బీజేపీ ఓట్ల కోసం డ్రామాలు ఆడుతోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఓటమి భయంతో ఆప్ కార్యకర్తలపై బీజేపీ దాడులు చేస్తోందన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు ప్రధాని మోదీ. ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత ఢిల్లీకి మంచి రోజులు రానున్నాయన్నారు. అవినీతిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ చెల్లాచెదురవుతోందన్నారు. బసంత పంచమి రాకతో వాతావరణంలో మార్పులొచ్చినట్లే హస్తిన అభివృద్ధికి సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని కేంద్ర బడ్జెట్తో పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు మేలన్నారు. दूषित हवा से ही दिल्ली वालों को हर साल सैकड़ों करोड़ रुपए का नुकसान होता है। प्रदूषण की वजह से दिल्ली के मेरे दुकानदार साथियों को भी सैकड़ों करोड़ रुपए का नुकसान होता है। दिल्ली के लोगों को ऐसे हर संकट से भाजपा ही निकालेगी. ఢిల్లీలో ఆప్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా పెద్దగా మార్పు ఉండదన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. గత 25 ఏళ్లుగా దేశ రాజధానిలో కాంగ్రెస్ ఆప్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయన్నారు. అయినా ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. ఈసారి ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం బీజేపీకి కల్పించాలన్నారు రాజ్నాథ్. बहनों भाइयों, मैं कहना चाहूंगा प्रेस के दोस्तों से कि हमारी कोई भी बात गलत हो, अखबारों में लिख दिया जाए कि राजनाथ सिंह आए और जनता को गुमराह करके चले गए. हमारी गलती होगी तो मैं स्वीकार कर लूंगा. और यह बात मैं इसलिए कह रहा हूं कि हमने अपनी जिंदगी में ये राजनीति की है तो जनता की आंखों में धूल झोंक कर राजनीति नहीं की है, बल्कि जनता की आंखों में आंख डालकर हमने राजनीति की है. 10 ఏళ్లుగా ఢిల్లీ కష్టాలు పట్టించుకొని బీజేపీ ఆప్ నేతలు ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఇన్నాళ్లు యమునా కాలుష్యం, ఢిల్లీ రోడ్ల దుస్థితి ప్రధానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. పాలన చేతకాక ఆప్ బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తేనే ఢిల్లీకి మేలు జరుగుతుందన్నారు. इसीलिए मैं बार बार कहता हूँ, मोदी साहब ये झूठों के सरदार है. और पानी हरियाणा से आती है, उसमें जहर मिलाया गया है और वो होना बोल के किए हैं बोल के वो बोलते हैं. ये सब झूठ है बोल के मोदी के लोग बोलते हैं. दोनों झूठ बोल रहे हैं और ये दोनों एक सिक्के के दो पहलू हैं. అవినీతిని అంతం చేస్తానని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాడన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. 5 ఏళ్లలో యమునా నదిని క్లీన్ చేస్తానని మోసం చేశాడన్నారు. మరోసారి అదే తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడన్నారు రాహుల్ గాంధీ. गांधी जी ने, अंबेडकर जी ने इसे बनाया, नेहरू जी ने इसे बनाया, आपके साथ मिलकर सालों जेल काटे, पूरी जिंदगी संविधान बनाने में दी. और आज मोहन भगवत जैसा आदमी कहता है कि संविधान का कोई मतलब ही नहीं है. आजादी तो हमें 1947 में नहीं मिली, आजादी तो हमें अभी मिली है. బీజేపీ ఆప్ మాటలు విని ఢిల్లీ ప్రజలు ఆగం కావద్దన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఎలక్షన్స్ టైంలోనే ప్రధానికి ప్రజలు గుర్తొస్తారన్నారు. హస్తిన ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు ప్రియాంక. हम जनता के लिए काम करें, अगर हम काम नहीं करेंगे तो अगर जनता हमें डांटेगी तो ये सबसे अच्छी बात है. इसका मतलब है कि जनता जागरूक है, इसका मतलब है कि जनता समझ रही है कि उसका हक क्या है, उसका अधिकार है. आज डांट के देखो मोदी जी को, जेल में डाल देंगे. अरे उनकी गाड़ी के सामने खड़े हो जाओगे तो जेल में डाल देंगे. ఢిల్లీలో ఆప్ కార్యకర్తలపై బీజేపీ దాడులకు పాల్పడుతోందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. పార్టీ కార్యకర్తలను ప్రజలను బెదిరిస్తూ గూండాయిజం చేస్తున్నారని ఆరోపించారు. ఆప్ విజయం సాధిస్తుందనే అక్కసుతోనే కాషాయ లీడర్లు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీజేపీ నేతలపై వెంటనే ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు కేజ్రీవాల్. इनकी पार्टी वाले घर घर जाके कह रहे हैं कि 3000 रुपए ले लो, चुनाव आयोग आपके घर आके वोट डलवा देगा. वो लोग कह रहे हैं आप वोट घर पर डाल देना और बदले में उंगली पे स्याही लगवा लेना, इंक लगवा लेना. ये ध्यान में रखना कि अगर गलती से बीजेपी की सरकार आ गई तो आपकी झुग्गी बचने वाली नहीं है. ఇక ఢిల్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది.
మరో 2 రోజుల్లో ఎలక్షన్స్ ఉండడంతో అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.